హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని హెల్దీ రెసిపీ బీట్రూట్ రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎక్కువగా బీట్రూట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా కనుక బీట్రూట్తో రవ్వ లడ్డు కనుక చేసుకున్నారంటే వీటిని తినడానికి చాలా బాగా ఇష్టపడతారండి. అంత టేస్టీగా ఉంటాయి. అయితే ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 కప్పు పంచదారని వేసుకొని మెత్తడి పొడిలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత చిన్నవి 2 బీట్రూట్లను తీసుకొని తొక్క తీసి వాటిని వాష్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల్లా కటింగ్ చేసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్పై వడజాలి పెట్టుకొని అందులోకి వేసుకుంటూ అందులో నుండి వాటర్ని తీసుకోవాలి. ఈ విధంగా బీట్రూట్ను స్మాష్ చేసుకుంటూ అందులో నుంచి బీట్రూట్ వాటర్ని సెపరేట్ చేసుకొని దానిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ గీ వేసుకొని తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని వాటిని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ విధంగా బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత వాటి నుంచి మంచి అరోమా వచ్చినంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ పాటు బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బొంబాయి రవ్వ ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న బీట్రూట్ వాటర్ను కొంచెం కొంచెం వేసుకుంటూ అదంతా రవ్వకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా మనకి రెడీ అవుతుందండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి. తర్వాత దీనిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకోవాలి. అలాగే నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఎటువంటి పాలు ఏమీ వేయవలసిన అవసరం లేదండి. మనం బీట్రూట్ని వేసాం కాబట్టి దాని తేమ సరిపోతుంది. తరువాత చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని దానిని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని చిన్న చిన్న లడ్డూల్లాగా రెడీ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ.